విశాఖ జిల్లాలో ఆ లీడర్ దూకుడు పెంచారా? టీడీపీలో సీనియర్ నేతగా ఉన్న ఆయన ఇప్పుడు స్పీడ్ పెంచడం వెనుక ఉన్న కారణం ఏంటి? ప్రతిపక్షాన్ని విమర్శిస్తేనే మంచి రోజులు వస్తాయని భావిస్తున్నారా? ఇన్నాళ్ళు సైలెంట్గా ఉన్న ఆయన దూకుడు చూసి సొంత పార్టీ నేతలే షాక్ అవుతున్నారా? ఇంతకీ ఎవరా నేత? ఆయన దూకుడు వెనుక ఉన్న కారణం ఏంటి? విశాఖ జిల్లాలో మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సీనియర్ లీడర్. గత అసెంబ్లీ ఎన్నికల్లో నార్త్ విశాఖ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన కొద్ది రోజులుగా పార్టీ హైకమాండ్ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రాష్ట్రంలో కూటమి పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ తనకు మాత్రం మంత్రి పదవి దక్కడం లేదన్న అసంతృప్తి ఆయనలో తీవ్రంగా కనిపిస్తోంది. ఇటీవల కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుని గంటా శ్రీనివాసరావు టార్గెట్ చేశారు. ఆ తర్వాత బీజేపీ ఎమ్మెల్యేతోనూ ఢీ అంటే ఢీ అన్నారు. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ నేతలపై విరుచుకుపడుతున్నారు. ఆయన తీరు అర్థం కాక సొంత పార్టీ నేతలే షాక్ అవుతున్నారని ప్రచారం సాగుతుంది. అయితే కారణం లేనిదే గంటా శ్రీనివాస్ ఏదీ చేయరని మరికొందరు చెప్తున్నారు. తాజాగా మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైసీపీని టార్గెట్ చేశారు. వైసీపీ నేతలను విమర్శించడంలో జిల్లాలో అందరికంటే ముందుంటున్నారు. వైసీపీ అధినేత జగన్ మీద మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. వైఎస్ జగన్లో తీవ్ర అసహనం పెరిగిపోయిందన్నారు. ఆయన మానసిక స్థితి మీద సందేహాలు వస్తున్నాయని అన్నారు. జగన్కి కేవలం 11 సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా ఎవరిస్తారని ప్రశ్నించారు. ప్రజలు జగన్కి కేవలం 11 సీట్లు ఇచ్చి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా శిక్ష విధించారని వెటకారం చేశారు. గతంలో జగన్ సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబుకు ఉన్న 23 మంది ఎమ్మెల్యేల్లో 4 తీసుకుంటే ఆయన విపక్ష హోదా పోతుందా అని కామెంట్స్ చేసిన సంగతిని మర్చిపోయారంటూ వైసీపీ నేతలపై సెటైర్లు వేశారు. అయితే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రతిపక్షాన్ని విమర్శించడం పక్కన పెడితే ఈ మధ్య కాలంలో మంత్రి నారా లోకేష్ ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. మంత్రి లోకేష్ కృషి కారణంగానే నేపాల్ నుంచి తెలుగువారు ఏపీకి సాఫీగా వచ్చారని గుర్తు చేశారు. అంతేకాదు రాష్ట్రంలో సీఎం చంద్రబాబు పాలన ప్రజలకు ఎంతో మేలు చేస్తోందని అంటున్నారు. అటు సూపర్ 6 హామీలను సక్సెస్ఫుల్ గా అమలు చేయడం వల్లనే వైసీపీకి ఏమి చేయాలో పాలుపోవడం లేదని అంటున్నారు. ఓవైపు జగన్ ని విమర్శిస్తూ టీడీపీ పనితీరును మెచ్చుకుంటూ గంటా బాగానే సౌండ్ చేస్తున్నారు. గతంలో గంటా శ్రీనివాసరావు చాలా సైలెంట్ గా ఉన్నారు. ఇప్పుడు మాత్రం రాజకీయంగా హీటు పుట్టిస్తున్నారు. దీని వెనుక బలమైన కారణమే ఉందంటున్నారు. గంటా శ్రీనివాస్ మంత్రి పదవి కోసమే చంద్రబాబు లోకేష్ ను పొగుడుతున్నారనే టాక్ వినిపిస్తోంది. మొత్తం మీద మంత్రి పదవి కోసమే గంటా శ్రీనివాసరావు దూకుడు పెంచారనే టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఏపీ కేబినెట్ ను విస్తరిస్తారని ప్రచారం సాగుతుంది. ఇందులో కొందరు మంత్రులకు ఉద్వాసన పలికి సీనియర్లకు అవకాశం కల్పిస్తారని చెప్తున్నారు. ఇక విశాఖ జిల్లా నుంచి ఓ సీనియర్ నేతకు మంత్రి పదవి ఇస్తారని ప్రచారం సాగుతుంది. అందుకే మంత్రి పదవి రేసులో తాను ఉన్నానని చెప్పేందుకే గంటా స్పీడ్ పెంచారని అంటున్నారు. ఏదేమైనా గంటా సౌండ్ మాత్రం సొంత పార్టీ నేతలకు కూడా ఏమాత్రం రుచించడం లేదని విశాఖలో చర్చ జరుగుతోంది.